హాట్స్పాట్స్ మీరు చూసుకుంటే ఏంటంటే నెంబర్ 1 మీరు చూసుకుంటే కొల్లూరు అండి. కొల్లూరు అనేది ఒక బెస్ట్ చాయిస్. ఫాస్ట్ గ్రోత్ అనేది అక్కడ ఉండబోతుంది. లిక్విడిటీ రీసేల్ కూడా అక్కడ ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ ఇంకా స్టిల్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ ది ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. అక్కడ ఐటీ ప్రీవియస్ గవర్నమెంట్ 620 ఏకర్స్లో ఒక ఐటీ సెజ్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అది ఇంతవరకు దాని గురించి ఇంకా డెసిషన్ తీసుకోలేదు. బట్ కొల్లూరు అనేది నియోపోలిస్ దగ్గరే ఉండటం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉండటం, దీని యొక్క రేట్స్ ఇక్కడ బాగా పెరుగుతున్నాయి కాబట్టి దాని యొక్క రిపుల్ ఎఫెక్ట్ హార్డ్లీ 10 మినిట్స్ డ్రైవ్లో ఉండటం వల్ల అక్కడ కూడా ఇప్పుడున్న రేట్స్కి డెఫినెట్గా నెక్స్ట్ 5 ఇయర్స్లో డబల్ అవుతానికి ఉన్న అవకాశం ఉందన్నమాట. బెస్ట్ చాయిస్ అన్నమాట. అట్లా కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కానీ కందుకూరు, కడతలు, అమన్గల్ ఈ ఏరియాస్, యాచారం ఈ ఏరియాస్ కూడా ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీని చాలా ఇంపార్టెన్స్ రావటము. ఈవెన్ లాస్ట్ ఇక్కడ సబ్మిట్ జరిగిందని డిసెంబర్లో జరిగింది. ఆ సబ్మిట్లో కూడా 5.78 lakh crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ వాటిలో 10%, 20% మెటీరియలైజ్ అయినా కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది బాగా ఉండబోతుంది అనమాట. ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ వస్తుంటే ఎంప్లాయ్మెంట్ అనేది గ్రోత్ అవ్వబోతుంది. ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల రియల్ ఎస్టేట్ పరంగా ల్యాండ్ రేట్స్ కానీ డెవలప్మెంట్ అనేది బాగుండబోతుంది. ఇంకో రీజన్ ఏంటంటే అక్కడ ఈవెన్ ఫ్యూచర్ సిటీ యొక్క ఇంపాక్ట్ పెద్దగా లేకపోయినా కానీ ఆ ఫ్యూచర్ సిటీ ఏరియా కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉండటం వలన దాని యొక్క ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ కాడి నుంచి రీజనల్ రింగ్ రోడ్ యొక్క ప్రాంతము భవిష్యత్తు నెక్స్ట్ 10 ఇయర్స్లో బాగా డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రేడియల్ రోడ్స్ డెవలప్ చేయబోతున్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అట్లనే దాని యొక్క చుట్టుపక్కల ఈవెన్ 330 feet రోడ్ అక్కడ రతన్ టాటా 330 feet ఆమన్గల్ నుంచి ఆకుతోటపల్లి వరకు కూడా ఆల్రెడీ వర్క్ స్టార్టెడ్ అనమాట. ఇప్పుడు అది దాని చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్ అనేది బాగా ఉండటం, ఫ్యూచర్ సిటీ ఆ ప్రాంతంలో కోర్ ఏరియాస్ కానీ ఇటు కడతలు, అమన్గల్లు, ఈ కందుకూరు ఈ ఏరియాస్లో కూడా ఏంటంటే దానివల్ల ఒక ఇంపాక్ట్ అనేది అట్లీస్ట్ మినిమం ఒక 50%, 30% ఇప్పుడున్న రేట్స్కి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో పెరగడానికి అవకాశం, డబుల్ అవుతానికి అవకాశం ఉంది నెక్స్ట్ 5 ఇయర్స్లో మినిమం. ఎందుకంటే ఇంకా ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఇంకా 3 ఇయర్స్ ఉంది. ఆ 3 ఇయర్స్లో కూడా ఏంటంటే నాన్ రిటర్నబుల్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మళ్ళీ అది క్యాన్సిల్ చేయకుండా విధంగా డెఫినెట్గా ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే చర్యలు అయితే తీసుకుంటుంది. దానివల్ల కూడా ఎఫెక్ట్ అనేది బాగా ఉండబోతుంది అనమాట. అంటే బట్ యూ హ్యావ్ టు హోల్డ్. ఇందుట్లో ఏంటంటే హోల్డింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక 10 ఇయర్స్ మేము హ్యావ్ టు సీ యాక్చువల్గా గ్రోత్ అనేది. కానీ ఈ 10 ఇయర్స్ కూడా అట్లనే ఆగదు కదా. రేట్స్ అయితే పెరుగుతూనే ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద కంపెనీస్ వస్తున్న కొద్ది లైఫ్ సైన్స్ క్లస్టర్స్ కానీ, అటు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ, అటు స్పోర్ట్స్కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ టౌన్షిప్స్ కానీ, అట్లా రెసిడెన్షియల్ టౌన్షిప్స్ కానీ, స్కిల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా ఒక 10 క్లస్టర్స్ అక్కడ రాబోతున్నాయి అన్నమాట. దానివల్ల ఇంపాక్ట్ ముచ్చింతలు, ముఖ్యంగా మీర్ఖాన్పేట, యాచారము, కడతలు, అమన్గల్ ఈ ప్రాంతాల్లో ఇప్పుడు కానీ ఏ రేటుకి తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. డోంట్ పుట్ మోర్ దాన్ 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అంతకన్నా ఎక్కువ పెట్టద్దు. ఎందుకంటే అప్పుడు అది రీజనబుల్. ఈరోజు పరిస్థితిని బట్టి, ఈరోజు యొక్క ఇన్కమ్ లెవెల్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ని బట్టి 15,000 కన్నా ఎక్కువ పెడితే అగైన్ యూ మే స్టక్ అప్ ఇన్ ద రీసేల్ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అంటే రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ ఉండొచ్చు అనమాట.